ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు వాస్తవ కథలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సమాజం గురించి చెప్పేటప్పుడు ఒక వ్యక్తి ఎందుకు చెప్తున్నాడంటే, నేనైతే 2వ తరగతి నుంచి సమస్యల మీద ప్రశ్నిస్తూనే ఉన్నాను. సమాధానాలు ఎప్పుడు దొరకలా, పరిష్కారం దొరకడం. కానీ చెప్పడం నా ధర్మం కాబట్టి, నాలాగా మీరు ప్రశ్నించి ఇబ్బంది పడకూడదని, నష్టపోకూడదని ఉద్దేశంతో కథల్ని, శాస్త్రాలను కూడా వాస్తవాల్ని తెలుసుకుంటారని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు పూర్వకాలంలో ఆదిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రెడ్డి కులంలో ఉండేవాడు. ఈ ఆదిరెడ్డికి ముగ్గురు భార్య. ఆదిరెడ్డికి ముగ్గురు భార్యలు. ఒక భార్య కొడుకు మల్లారెడ్డి. ఒక భార్య కొడుకు మల్లా అంటే మిగిలిన ఇద్దరు భార్యలు కొడుకులు వేరు, మల్లారెడ్డి వేరు. అంటే 3 భాగాలు అయిపోయింది ఆ కుటుంబం. ఈ మల్లారెడ్డి ఏం చేశాడంటే, కొంచెం కాలు అవుట్ ఉంటే ఇతన్ని పని చేయలేడు, ఏం చేయలేదు అని చెప్పి చిన్న నిరాధారణ గురి చేశాడు. ఈ మల్లారెడ్డి ఏమడిగినా ఏం చెప్పినా ఎవరు వినేవాడు కాదు. అయితే శివుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యి, మీ రెడ్లని, మీ కులాన్ని సంస్కరించాలంటే నువ్వే సరైన గురువు అని చెప్పేసి అతనికి వరం ఇచ్చి లేడని చేశాడు. కానీ వీళ్ళలో ఉన్నటువంటి ఇద్దరు భార్యలకు పిల్లలు వాళ్ళు ఒప్పుకోరు. అయినా శివుడి ఆజ్ఞ కాబట్టి అతను లేడని చేశాడు. ఈ మల్లారెడ్డి మనుషులు ధర్మ మార్గాన సత్యపరులుగా ఉండేవారు. ఒకరోజు శ్రీరామచంద్రుల వారు అడవులు వనవాసం పోయినప్పుడు భరతుడు రాజావుగా వస్తే అందరూ శిస్తులు కట్టొద్దండి మల్లారెడ్డికి వాళ్ళ మనుషులు చెప్పారు. కానీ ఆదిరెడ్డికి సంబంధించినటువంటి మిగిలిన ఇద్దరు భార్యలు పిల్లలు కట్ల మల్లారెడ్డి ఒప్పుకోవడం. రాజు ఎవరైనా రాజే కాబట్టి శిస్తులు కట్టాల్సిందని చెప్పేసి ఆ ఆజ్ఞ ఎవరైనా చేసి తన వాళ్ళకి సరే ఒక భాగం కట్టారు ఇద్దరు. అంటే ఈ వేళల్లో 3 భాగాల్లో 2 భాగాలు శిస్తు కట్టలేదు, ఒక భాగం కట్టారు. ఆ రోజే ధర్మాన్ని ప్రశ్నించినటువంటి మల్లారెడ్డి సంతతి, అంటే అధర్మాన్ని ప్రశ్నించి ధర్మాన్ని కాపాడమని మల్లారెడ్డి అందరూ ఉద్యోగం చేసేవాడు. గోత్రాలు చేసింది కూడా, గోత్రాలు సృష్టించింది కూడా మల్లారెడ్డి. మనిషి యొక్క వర్షావాయు లేకుండా పోతుండని తన కులానికి 101 గోత్రం, ఇతర కులాలకు అన్నిటికీ దాదాపు 550 గోత్రాలు చెప్పాడని సమాజంలో వాడుకలో ఉంది. అయితే కాలక్రమేణా చాడీలు చెప్పడం, తర్వాత మల్లారెడ్డి కుటుంబం చాలా ఆటుపోట్లకు ఎదుర్కోవడం, పరీక్షలు ఎదుర్కోవడం, తర్వాత నిజాయితీ పనులను నిరూపించే విధంగా ఈ మల్లారెడ్డి కుటుంబం గౌరవంగా నిలబడింది. అయితే ఈ మల్లారెడ్డి మనుషులు ఎక్కడికి పోయినా ఒకరి సొమ్ము తాకరు, ₹10 ఖర్చు పెట్టి. ఆ క్రమంలో భాగంగా ఒక రాజు పిలిచి ఉద్యోగం కొలివిస్తాను రామని చెప్పి మల్లారెడ్డి మనిషికి పిలిపించారు. ఇప్పుడు మల్లారెడ్డి మనిషి రాజే అనుకున్నాడు. రాజారెడ్డి, ఆరేజరెడ్డి లేకపోతే గురవారెడ్డి అనుకున్నాడు. ఈ గురవారెడ్డి సంథింగ్ తీసుకొచ్చారు, సరే అన్నాడు. కొలువుకు వచ్చిన వ్యక్తికి
ఒక ప్రాంతాన్ని తన ఉండే చోటు ఉండి స్థలం చూపించి అన్నీ చేసి ఎక్కడుండి మాకు ఉద్యోగం, మా సంస్థలో ఉద్యోగం చేయాలి, మా దగ్గర కొలువు చేయాలని చెప్పారు. ఆయన నమ్మాడు, అయిపోయింది. అది వరకే ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుని పరిచయం చేసి వీళ్ళు వాళ్ళు బంధుత్వం కాబట్టి అట్లా పరిచయం ఉంది, బంధుత్వం ఉంది ఆ గ్రామంలో. కొన్ని సంవత్సరాలు కొలువైన బతకడానికి తిండి కావాలి కదా. తర్వాత ఈ గోరవారెడ్డి ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి తన సంపదతో తన పొలం పెడుతూ 100 ఎకరం పొలం కొని రాజుయే సైన్యాన్ని నడపలేని పరిస్థితి గురువారెడ్డి డబ్బులు ఇచ్చి సైన్యాన్ని పోషించి అంటే కొంతమందిని తను డబ్బులు ఇచ్చి చేసాడు, అయిపోయింది. పొలము వాళ్ళ దగ్గర నుంచి రాజు దగ్గర నుంచి కొన్నాడు. కాలక్రమేణా ఆ పొలానికి సంబంధించిన కాగితాలు గీతాలన్నీ డిమాండ్ చేసేసరికి చాలా ఇబ్బంది పెట్టి అదే మా గురువారెడ్డి ఉండే ఊళ్ళో కొంతమంది రైతుల్ని రెచ్చగొట్టి తాళి కాగితాలను సంతకాలు పెట్టుకుని ఈ మొత్తం భూమి అంతా, అంటే భూమి ఉండేది ఈ దగ్గర, కాగితాలు ఉండేది వాళ్ళ దగ్గర చేసి ఆ తప్పుడు కాగితాలు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఆ రాజు వ్యక్తి రాజు అన్న గ్రామ పెద్దన్న అయిపోయిన తర్వాత సరే అయిపోయింది. ఇతను ఈ రాజు పొలం కాకుండానే మనం కొంత పొలం గురువారెడ్డి రైతు దగ్గర కొన్నాడు. రైతు పొలం పట్ట, ఆ పట్ట ఉండడం వల్ల గురువారెడ్డి ఎదురెడ్డి మాట్లాడగలిగాడు. రాజు మీ దగ్గర కొన్నట్టే వాళ్ళ దగ్గర పొలం కొన్నాను కదా, వాళ్ళేమో రిజిస్టర్ పట్టా రికార్డు చేశారు కదా, పట్టా ఇచ్చారు కదా, పట్టా అంటే రెవెన్యూ ఆర్ఎస్ఆర్ ఉంటుంది, రికార్డు చేశారు కదా, మీరు ఎందుకు చేయలేదు, మీరు పొలం అమ్మినప్పుడు అని చెప్తుంది. మీకు డబ్బులు తిన్నారు, మీ సేవకులు మీకు మీ కష్టాలు తెచ్చుకున్నారు, పొలం రాసి రిజిస్టర్ చేయాలా అంటే కాలక్రమేణా జరిగిపోయింది. ఏదో ఇబ్బంది పడ్డారు, సమస్యలు వచ్చాయి అన్నీ. అయితే ఇటీవల ఈ రాజుకి సంబంధించిన వ్యక్తులు, ఈ గురువారెడ్డికి సంబంధించిన వ్యక్తులు, ఏమయ్యా మా పొలాలన్నీ మేము కొన్ని 100 సంవత్సరాలు కొన్నాం, మా పొలం కదా, మేము అన్ని కొన్నాం కదా, ఏమన్నాం. మిగతా వాళ్ళు చదివి పక్కన పెట్టు అంటే ఒక ఊళ్ళో చెడుకు సపోర్ట్ చేసేవాళ్ళు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు అవన్నీ అడిగారు. చెప్పిన తర్వాత ఈ ముందు పొలాన్ని కూడా వేరే వాళ్ళతో పేరుతో రికార్డు మార్చారు. అంటే వాళ్ళ వ్యతిరేకులతో వాళ్ళు సంతకం పెడతారు కాగితాల మీద. వాళ్ళకి ఈ గురువారెడ్డి పొలం కూడా ఏమీ లేకుండా చేశారు. ఈ గురువారెడ్డి మనుషులు కూడా తెలిసిందే, వాళ్ళలో ఒకడు బయటికి తీసి ఇచ్చేసి వాడి పేరు కొంత కొరవ డోర్ పట్టుకొని ఇచ్చేసి కాగితాలు సంతకాలు తీసి ఆ ఊరే ఆ వస్తాను మొత్తం మాది అని చెప్పి రికార్డు తెచ్చి. అయితే అప్పుడు ఇటీవల కాలంలో వచ్చిన సమస్య ఏంటంటే ఆ పొలం మాదని వీళ్ళు పోయారు. ఈ రాజు వాళ్ళు ఏమంటే మేము కొన్నామని వాళ్ళు అంటారు. సరే బాగానే ఉంది. వాళ్ళు ఏమంటారు, మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వండి, రోజు మేము వచ్చినప్పుడు సేవ చేసాము, పొలానికి డబ్బులు కట్టాము, ఏం పండించుకోకుండా కాపలదారులుగా ఉన్నాం, మా కష్టాన్ని మాకు ఇవ్వండి అన్నాం. మేము ఎందుకు ఇస్తాం, మా వాళ్ళే తప్పు చేసి, మీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ మీ వాళ్ళ కాడి నుంచి మాకు పొలం ఉంది కదా, ఇది మీ అనుమతి లేకుండా ఎవరు ఇరు కదా, ఎవరు తీసుకోరు కదా, ఇది అగ్రిమెంట్ ఉంది, మీ వాళ్ళు సంతకం పెట్టారు, మాకు అమ్మేశారు, మేము అమ్మేది ఏంది, నా పొలం వాళ్ళు అమ్మేది ఏంది మా ఊళ్ళో అన్నాం. సరే దొంగ సర్టిఫికేట్లు పెట్టి దొంగ రికార్డు తయారు చేసి అమ్మేసారు కొన్నాం. అయితే ఇప్పుడు అడంగల్లో అన్బి అనే రికార్డులు పేరుతో ఉంటే వాటిని క్యాన్సిల్ చేయించాడు ఈరోజు. అన్బి అడంగల్లో గురువారెడ్డి పేరుతో ఉంటే ఈరోజు తన పలుకుబడితో తప్పుడు కేసుల ఆధారంగా, తప్పుడు వివరాల ఆధారంగా కేసు గెలిచి వేసాడు. అయితే ఈ గురువారెడ్డి మనుషులు ఆల్రెడీ అంతకుముందు కేసు గెలిచి ఉంటే ఆ పొలాన్ని ఎక్కడ రికార్డు చేయదు. 3 కోట్లకు గెలిచేది గురువారెడ్డి గెలిచిన కేసులకే రికార్డు లేదు, రికార్డులే ఎంటర్ చేయడం. ఈ రాజుకి సంబంధించిన కేసు గెలిచి రికార్డు చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఆర్ అనేది వచ్చింది. ఈ ఆర్ఎస్ఆర్ వచ్చిన తర్వాత
ఆర్ఎస్ఆర్లో పేరున్నప్పుడు ఆర్ఎస్ఆర్ ప్రకారం పొలం గురారెడ్డికి ఇవ్వాలా, లేదు అంటే 1Bని అడగలేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే ఈరోజు ఆర్ఎస్ఆర్ అంతా తప్పుడు తడకలది కాబట్టి ఆ పొలం నాదే అంటారు. సరే ఇంకొక ఎల్లారెడ్డి అనే వ్యక్తి పోయాడు అనుకో. ఎల్లారెడ్డి అనే వ్యక్తి పోయి ఈ పొలం నాది అడంగల్ 1Bలో ఉంది కాబట్టి నాది పొలం అంట. 1B అడంగలని మేము ఎక్కించింది అది తప్పు అంటే ఒక రైతుకేమో ఆర్ఎస్ఆర్ తప్పు అని చెప్పేసి పొలం అడిగారు. ఇంకొక రైతుకేమో ఎల్లారెడ్డికేమో 1B అడంగల్ మేము ఎక్కించింది అని చెప్పి వాళ్ళకి పొలం వీళ్ళు. ఇప్పుడు రైతులు ఇద్దరిని మోసం చేస్తారు. వీటిల్లో ఏది కరెక్టో చెప్పమని ఎవరిని అడిగినా సమాధానం. కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు ఈ వాస్తవ కథ ఆధారంగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అక్రమంగా దోచుకునే వ్యక్తులు ఎవరో తెలియక మంచోడిని చెడ్డోడిని మంచోడిగా చిత్రీకరించి అంటే సమాజంలో దుష్ప్రచారం చేసి కొంతమంది వ్యక్తిగత లాభం పొందుతారు. కాబట్టి ఈ రైతుల ప్రకారము ఆర్ఎస్ఆర్ని పరిగణలోకి తీసుకుంటారా, అడంగల్ని పరిగణలోకి తీసుకుంటారా, 1Bని పరిగణలోకి తీసుకుంటారా? వాస్తవంగా వాళ్ళు బై బర్త్ 300-400 సంవత్సరాల నుంచి ఉన్నది రికార్డుని పరిగణలోకి తీసుకుంటారా? లేదు వీళ్ళు ఎన్ని పేక్ అయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుందా, ఆయా డిపార్ట్మెంట్లు తప్పు చేసింది డిపార్ట్మెంట్ ఇస్తుందా అనేటువంటి మదన పరితో రైతులు ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. దీనికి తోపు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి దగ్గర మీద డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి ఆపుకుంటూ వస్తున్నారు. ఏదైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని రోజులు ఆపగలరు? వాస్తవం అనేది మనకు కావాలని రైతులు కోరుకుంటున్నారు. తెలియజేసుకుంటూ వాస్తవ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.